ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం 6వ అధ్యాయంలో నిన్న 9వ శ్లోకం చెప్పుకున్నాము. ఈరోజు 10వ శ్లోకం. రోజుకి ఒక శ్లోకం చప్పున నాకు వచ్చే రీతిలో దాన్ని అర్థం చెప్తూ ఇది ముందుకు సాగినట్టు ఆ పరమాత్మని సర్వ విధాలా వేడుకుంటూ ఇది చక్కగా నమ్మని చెప్తున్నాను. అయితే మనం భగవంతుడు ఈ ఆత్మ సంయమ యోగంలో ఆత్మతో నువ్వు ఎలా కలుసుకుంటావు, దాంతో నీ కలియిక ఎలా చేస్తే బాగుంటుంది అన్న విషయం ఆయన ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. అయితే మనసును కట్టుదిట్టం చేసుకోవడం చాలా కష్టమైన పని, కానీ అది చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే మీ మనసును కట్టుదిట్టం చేసుకుంటారు, దానికి ఒక్కొక్క శ్లోకాన్ని చెబుతూ మనల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నారు. అయితే 9 శ్లోకాలు అయ్యాయి. ఈ 10వ శ్లోకంలో మనం ప్రారంభంలో ఏంటి ఒక్కసారి ఆలోచించుకున్నట్టయితే మన మైండ్లో ఎన్నో విధాల ఎన్నో కార్యక్రమాలు అవ్వని, ఎన్నో పనులు అవ్వని, ఏవో ఒకటి మన మైండ్లో ఉంటూనే ఉంటున్నాయి. దాన్ని మనం తగ్గించుకుంటూ రావడానికి ప్రయత్నించాలి అన్న విషయం. అయితే ఈ శ్లోకం ఏదైతే 10వ శ్లోకం ఉందో అది భగవంతుడు మనకు చక్కగా చెప్పారు. ఆ చెప్పే ముందు ఏంటి అన్నది జస్ట్ నేను ఒక ఉపాయం అంటే ఒక ఎగ్జాంపుల్ జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఒక ఊళ్ళో మంచి పండితుడు, ఆయన మహాపండితుడు అనమాట, చాలా ఉత్తముడు. ఆయన ఉంటుండేవాడు. ఆయన మంచి జ్ఞాని. అంటే భగవంతుని నమ్ముకుంటూ, భగవంతునితో మాట్లాడుతూ, భగవంతుని చేరువ చేస్తూ, భగవంతుని చేరువలో దగ్గరగా ఉన్నవాడు. అయితే ఆయన తన ఇంట్లో ఏదో ఒక ఉత్సవం అంటే ఏదో ఒక పూజ కార్యక్రమం లేకపోతే ఏదో ఒక విధంగా చేసుకుందాం ఉన్న మనసులో ఉంటూ ఉండగా ఒక్కొక్కరు తన ఇంటికి రావడం స్టార్ట్ అయింది. అయితే ఇంటికి ఒకరు ఇద్దరు కాదు, ఒకరేమో డబ్బులు కావాలని, ఒకరు నా అప్పు ఎప్పుడు తీరుస్తావో చెప్పు, ఒకళ్ళు పండిన పంటల గురించి, నానా విధాల ఆయన వాళ్ళు ఆయనకి అడుగుతూ, ఆయన ఎలాంటిది చిన్న గుడిసెలో ఉన్నారు. అంటే ఒకటే గది, ఆ గదిలో ఆయన ఉంటున్నారు తన భార్యతో. కానీ వచ్చిన అతిథులు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నారు. ఒక్కొక్కరు వస్తున్నారు, అలా కూర్చుంటున్నారు. ఎప్పుడు ఇస్తావు ఏంటి, శత్రువులు కూడా ఉన్నారు, అందులో మిత్రులు కూడా ఉన్నారు. చాలామంది ఆ గుడిసె నింపుగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇతను ఏదో జవాబు చెప్తున్నాడు. అలాగ గందరగోళంగా ఆ ఇల్లు ఉన్నది. అంతట్లో ఒక బ్రాహ్మణుడు, ఆయనే భగవత్ స్వరూపుడు. అయితే ఆయన రావడం ఈ కిటికీ నుంచి చూశాడు ఈ పండితుడు. ఆయన వస్తూ ఉండగా ఆయన్ని చూసి ఆయన లోపలికి రమ్మనమని చెప్పాడు. అయ్యా,
నువ్వు లోపలికి రమ్మంటున్నావు కరెక్టే. నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసావా? ఆ ఇంట్లో అల్లుడు కూడా ఉన్నాడు. అల్లుడికి కూడాను పాపం పిలిచాడు. ఆయన ఆయన పిల్లలతోని తన భార్యతో అతను కూడా వచ్చి అక్కడ కూర్చున్నాడు గానీ, ఆయనకి కూడాను నిల్చొనే ఉన్నాడు. ఎందుకు కూర్చోవడానికి అక్కడ జాగా లేదు. ఆ విషయం ఆయన చెప్తున్నాడు భగవంతుడు. అయ్యా! నువ్వు లోపలికి రమ్మంటున్నావు కరెక్టే. నీ అల్లుడికే నువ్వు జాగా ఇవ్వలేకపోతున్నావు. కూర్చోడానికి జాగా లేక ఆయన నిల్చొని ఉన్నాడు తన పిల్లలతో. తర్వాత నీ దగ్గర అందరూ శత్రువులు కూడా ఉన్నారు, మిత్రులు కూడా ఉన్నారు. ఎంతోమంది వాళ్ళు మాట్లాడుకుంటూ నిన్నేమో చాలా గందరగోళంగా ఉన్నది నీ ఇల్లు. అలాంటి ఇంట్లో నన్ను ఎలా రమ్మంటావు? ఈయనన్నాడు, సరేలే నేను మీకొస్తే కొంతమందిని నేను పంపించేస్తుంటాను. నా మాట విన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరైతే వింటారో వాళ్ళని బయటికి పంపిస్తాను. మీరు మాత్రం లోపలికి రండి. నేను పూజ చేస్తాను. ఆ పూజ అవ్వవలసిందే. పూజ కంపల్సరీ దాన్ని నేను చెయ్యాలి. అందు గురించి మీరు ఎలా అయినా రావాలి. అయ్యా! చూస్తే ఇలా ఉన్నది. నువ్వు పూజ చేస్తావు ఎలాగా? ఈ గందరగోళంలో నువ్వు పూజ చేయగలవా? నీ మనసు నాకు అందించగలవా? నీ మనసు నాతో లింక్ చేయగలవా? చెయ్యలేని పరిస్థితి అది. ఎందుకు నన్ను అనవసరంగా అక్కడ పిలుస్తావు? నువ్వు చాలా గందరగోళంగా ఉన్నది నీది. దాంట్లో నువ్వు అయ్యా నేను ఎలాగైనా బతిమలాడినా ఎలాగో ఒకలాగా వాళ్ళని బయటకు పంపించి నిన్నేమో అక్కడ పెట్టి నా పూజని నేను ఆరంభిస్తాను. మీరు దయచేయండి. అయ్యా! ముందు నీ ఇంటి నుంచి బయటకు పంపించి అందరినీ. అప్పుడు నన్ను పిలువు. నేను లోపలికి వస్తాను. వాళ్ళని బయట పంపించకండి నన్ను. నాకు రమ్మంటే నేను ఎలా రాగలను? అయ్యా! మీరు బయటకు చెప్తున్నారు. అది అందరినీ నేను పంపించలేను కదా! ఏదో నా మాట విన్న వాళ్ళని నేను కొంతమంది పంపించగలను. అందరినీ నేను పంపించలేను. అందు గురించి మీరు దయచేయండి అని చెప్తాడు. దానికి ఎలా నీ ఇంట్లో ఉన్న ఈ గందరగోళాన్ని ఎలా బయటకు పంపిస్తావో నేను గీతలో చెప్పానయ్యా. ఎన్నో శ్లోకాలు నీకు చెప్తూనే ఉన్నాను. దానికి నువ్వు వర్తించుకుంటే నీ మైండ్లో ఉన్న వాళ్ళందరినీ నువ్వు బయటకు పంపించవచ్చు. అప్పుడు నీ మైండ్ కొద్దిగా ఖాళీ అవుతుంది. ఖాళీ అయినప్పుడు అప్పుడు నీ మనసు నా మీద లగ్నం అవుతుంది అన్న విషయం ఆయన అక్కడ చెప్పాడు. ఏంటి భగవద్గీతలో చెప్పారో ఇప్పుడు 10వ శ్లోకంలో అదే మనం ఇప్పుడు వింటున్నాం. ఏంటి అని ఏంటంటున్నాడు కృష్ణ భగవానుడు? యోగి అంజీత సతతం ఆత్మానం రహసస్థితః ఏకాకియత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ. చూసారా? ఆయన యోగి యుంజీత సతతం. నువ్వు ఫస్ట్ ఎలా ఉండాలి అనేసి ఆయన చెప్తున్నారు. నువ్వు యోగిగా ఉండు. అంటే యోగిగా ఉండాలి అంటే నీ మనసులో ఇంకేం ఉండకూడదు. అన్నీ లోపల పెట్టుకుంటే అది యోగి అవ్వడు. యోగి కావాలి అంటే బయటనున్న ఏమీ లోపలికి నువ్వు తీసుకోక బయటనున్న వస్తువులు బయటనే ఉంచు. అప్పుడు నువ్వు యోగి అయినప్పుడు అప్పుడు బాగుంటుంది. యంజీత సతతం. యంజీత నువ్వు జస్ట్ దాన్ని ప్రయత్నించు. ఇట్ ఈస్ పాసిబుల్. ఎవరైతే యోగి కావాలన్న వారు ఎలాగ యోగి అవుతారు అంటే ముందు నీ ప్రయత్నం ఉండాలి. ప్రయత్నించినట్టయితే ఆ తర్వాత అది ఏంటి ఒక సాధనగా నువ్వు దాన్ని తీసుకోవాలి.
యంజేత సతతం ఒక సాధన, ఒక సాధనగా నువ్వు తీసుకొని దాన్ని సాధించే యోగం కావాలి అక్కడ. అందుకే యోగి యంజేత సతతం ఆత్మానం రహస్యస్థిత. ఆత్మ ఎలా ఉండాలి? ఖచ్చితంగా ఆత్మ అన్నది చాలా అది చాలా పవిత్రమైనది. దానితో నువ్వు లింక్ ఏర్పరచాలి అంటే నువ్వు ఎన్నో విధాల దాన్ని సాధన చేస్తూ దాన్ని ముందుకు తీసుకురావాలి. ముందుకు తీసుకొచ్చినట్టయితే నీకు అన్ని విధాల అది ఉపయోగపడుతుంది. యోగ యంజేత సతతం ఆత్మానం రహస్యస్థిత అంటే ఒక స్థితి, ఒక మంచి మార్గంలో ఉన్నట్టు నువ్వు ఏర్పాటు చేసుకో. అది ఏర్పాటు చేసుకున్నట్టయితే నువ్వు ఒక యోగిగా అవుతూ భగవన్ నామస్మరణతో నువ్వు చేయగలవు అన్న భావనతో ఆయన అది ఆ ఫస్ట్ వాక్యం యోగి యంజేత సతతం ఆత్మానం రహస్యస్థిత. అది ఆత్మానం అది ఎలా ఉండాలి? రహస్యస్థిత, ఏకాకిగా ఉండాలి. దాన్ని విచ్చలవిడిగా చేయకూడదు, అన్నీ నీ మైండ్లో తెచ్చుకోకూడదు, ఆ ఆలోచనలో లోపలికి రానివ్వకూడదు. రాకుండాను నీ మైండ్ని అంటే ఖాళీగా ఉంచుకోవాలి. అన్నిటితో భర్తీ చేసుకోకూడదు. భర్తీ చేసుకుంటే మళ్ళీ నువ్వు దానికి వెళ్ళగలవు. ఏది నీ మనసులో తీసుకోకుండా దూరంగా ఉంచుతూ భగవద్ ధ్యానంలోకి వెళ్ళు. ఏది నువ్వు మనసులో తీసుకున్నా నువ్వు దగ్గరికి వెళ్ళావు, సతతం దగ్గరికే వెళ్ళావు. అవి లేకుండా ఉండాలి అంటే నీ మైండ్ని ఒక మంచి భావనలతో బయటలో ఉన్న ఏవైతే అంటే కోరికలతో వెళ్తూ ఉంటుందో ఆ కోరికలు లేకుండా మంచి భావనతో నువ్వు భగవంతుని కూర్చున్నట్టయితే ఎలా కూర్చోవాలి? ఏకాకియత చిత్తాత్మ, ఏకాకిగా అంటే ఏ విషయాలు నువ్వు లోపల రానివ్వకూడదు. ఏకాకిగా ఉండాలంటే నువ్వేం అడవులకి వెళ్ళిపోసి నేను అక్కడ ఉంటే నాకు ఏకాకితనం వస్తుంది, నాకు ఎవరు లేరు, ఎవరు నాకు డిస్టర్బెన్స్ చేయరు అన్న భావనతో నువ్వు అక్కడికి వెళ్ళినా నీ మనసు మళ్ళీ ఇటే పరిగెడుతుంటుంది. అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ చేసిన మనసును కంట్రోల్ చేసుకోకపోతే సో ఏకాకితనం నీకు రాదు. దాన్ని ముందు కంట్రోల్ చేసినట్టయితే నువ్వు అడవులకి వెళ్ళనవసరం లేదు, ఎక్కడికి వెళ్ళనవసరం, నీ ఇంట్లో నువ్వు చేసుకోవచ్చు. ఇన్ కేస్ అదే కానీ నువ్వు కంట్రోల్ చేసుకోకపోయినట్టయితే నువ్వు అడవులు కాదు ఎక్కడికి వెళ్ళను నీకు డిస్టర్బెన్సే. నీ మైండ్ ఎప్పుడు నువ్వు డిస్టర్బెన్స్తోనే ఉంటుంది. ఇంకా భగవంతుని తెచ్చి అక్కడ కూర్చుని పెట్టలేవు, ఆయన పూజ కూడా చేయలేవు, ఆయనతో కనెక్ట్ చేయలేవు. అది ఏకాకియత చిత్తాత్మ అంటే నీ ఆత్మ చింత మంచి ఆలోచనలతో నీ మనసు స్థిరంగాను చక్కగా ఉంచుకుంటూ భగవన్నామస్మరణతో ఇంకొక విషయాలు లోపల పట్టించుకోకుండా లోపలికి తీసుకోకుండా నువ్వు జాగ్రత్తగా ఉన్నట్టయితే నిరాశీర పరిగ్రహ, అప్పుడు నువ్వు ఆ భగవంతుని ధ్యానంలో ఉండగలవు. ఎవరితోని సంబంధం లేకుండా ఉండాలి, ఎవరితో కూడా నువ్వు సంబంధం పెట్టుకోకూడదు. మనసు బాహ్యమైన వస్తువులతో నువ్వు దాన్ని తెచ్చుకోకూడదు. బాహ్యమైన వస్తువులన్నీ నువ్వు విడిచిపెట్టుకోవాలి. విడిచిపెట్టుకునే వస్తువులు కూడా నువ్వు బాహ్యమైన వస్తువులు లోపలికి తీసుకోకుండా ఏ వస్తువు చూసినా అవసరం లేదు. అంటే దేన్ని నువ్వు లోపలికి తీసుకున్నాను మళ్ళీ నీకు భర్తీ అయిపోతుంటుంది.
అది లేకుండా ఏకాకిగా కూర్చుంటూ భగవన్నామస్మరణ చేసినట్టయితే ఆ, తప్పక నువ్వు దీంట్లో జితాత్మ విజయాన్ని పొందగలవు. అంతకు ముందు శ్లోకం అదే చెప్పాడు. నువ్వు విజయాన్ని పొందాలంటే ఎలా చేయాలి అనేసి ఈ శ్లోకంలో ఎలా అంటున్నాడు అంటే, ఈ విధంగా చేసినట్టయితే నువ్వు తప్పక ఆ పాయింట్కి రీచ్ అవ్వగలవు. ఆ పాయింట్కి రీచ్ అవ్వాలి అంటే నీలో ఉన్న భావనలు కానీ ఏవి కానీ లోపలికి తీసుకోకూడదు. అంటే బయట ఏ వస్తువులు అయితే తీసుకుంటున్నావో బయట వాళ్ళతో సంబంధం లేకుండా ఎవరు వీడు నా అన్న, నా తమ్ముడు, నా పిల్లలు, నా ఊరు, నా వారు, నా స్నేహితుడు, నన్ను ఇవన్నీ నువ్వు పట్టించుకున్నట్టయితే అది నీకు ఇంకా ఏకాకితనం రాదు. ఏకాగ్రత ఏర్పడాలి అంటే అవి ఏవి పట్టించుకోకుండా భగవన్నామస్మరణతో ఉన్నట్టయితే తప్పగా దానికి నువ్వు చేరువలో ఉండగలవు అన్న భావనతో ఈ శ్లోకం చెప్పాడు. యోగి అంజీత సతతం ఆత్మానరహసస్థిత ఏకాకియత చిత్తాత్మ నిరాశీరా పరిగ్రహ అంటూ ఈ శ్లోకాన్ని మనకి ఇది అందిస్తూ, అయితే ఏంటంటున్నాడు, నువ్వు అడుగులు వెళ్ళనవసరం లేదు, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, చక్కగా నువ్వు ఇంటి దగ్గర కూర్చున్నన్ను నీకు ఈ మోక్షం నీకు సరిపడుతుంది, చక్కగా నువ్వు చేసుకోగలవు అన్న చెప్తూ ఉన్నాడు. అయితే ఇంట్లో ఎలా చేసుకోకుంటావు? నువ్వు సంసార సాగరంలో ఉన్నావు కదా, సంసారంతో నువ్వు ఉంటూ నీ భార్య, నీ పిల్లలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఉంటూ నువ్వు ఎలా దాన్ని నువ్వు దగ్గరికి తెచ్చుకోగలవు అన్న సంకోచం, డౌట్ రావచ్చు. దానికి కూడా నువ్వు నెక్స్ట్ 11వ శ్లోకంలో ఆయన ఇంకా మరికొద్దిగా దాన్ని జోడిస్తూ మరొక శ్లోకాన్ని ఆయన మనకి అందించాడు. ఆ శ్లోకం రేపు చెప్తాను. సాయిరాం. తప్పులుంటే క్షమించండి.